ఏ నక్షత్రాలు ధనయోగాన్ని ఇస్తాయి? నక్షత్ర బలం ఎలా చూడాలి? నక్షత్ర పరివర్తన ధనయోగానికి మంచిదేనా? ఈ విధంగా నక్షత్రాలు అనేవి ధనయోగాలను ఇవ్వడంలో ఎలాంటి పాత్రను పోషిస్తాయి? ధనయోగాలు స్టడీ చేసేటప్పుడు నక్షత్రం కోణంలో ఎలా మనం ఫలితాలను చూడాలి? ఇలాంటి విషయాల్ని తెలియచేస్తాను. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఏ నక్షత్రాలు ధనయోగాలను ఇస్తాయి, అలాగే ధనయోగాల్ని స్టడీ చేసేటప్పుడు నక్షత్రాల పాత్రను ఎలా మనం స్టడీ చేయాలి, నక్షత్రాల యొక్క కాంట్రిబ్యూషన్ వలన ధనయోగానికి ఎలాంటి బలం ఏర్పడుతుంది, ఇలాంటి విషయాల్ని తెలియచేస్తాను. సాధారణంగా కొన్ని నక్షత్రాలని ధనయోగాన్ని ఇచ్చేటువంటి నక్షత్రాలుగా చెప్పారు. అయితే చాలామందికి ఉండేటువంటి అపోహ ఏంటంటే, జన్మ నక్షత్రం కనుక ఆ నక్షత్రం అయితే వాళ్ళకి ధనయోగం ఉంటుంది అని. దాన్ని ఆ విధంగా అర్థం చేసుకోకూడదు. కొన్ని నక్షత్రాలు ధనయోగానికి బలాన్ని ఇచ్చేటువంటి నక్షత్రాలు. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది, ఒక తత్వం ఉంటుంది. అయితే అన్నీ కూడా జన్మ నక్షత్రానికి ముడిపెట్టి అనలైజ్ చేయడం అనేది కూడా పొరపాటు. ఎందుకంటే మంచి రాజయోగాలు ధనయోగాలు ఇచ్చేటువంటి విషయాలు కొన్ని నక్షత్రాలను స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది. అవి అశ్విని, భరణి, రోహిణి, పునర్వసు, ఆశ్లేష, మఖ, స్వాతి, చిత్త, జ్యేష్ఠ, ఉత్తరాభాద్ర, అలాగే రేవతి. ఇవన్నీ కూడా ధనయోగాలకు బలాన్ని చేకూర్చేటువంటి నక్షత్రాలు. దాని అర్థము జన్మ నక్షత్రం కనుక అవి అయినట్టయితే వారికి ధనయోగం ఉంటుంది అని కంక్లూషన్కి రాకూడదు. మరి ఎలా చూడాలి? ఏవైనా గ్రహాలు కనుక ధనయోగంలో ఉండి ఆ నక్షత్రాల్లో కనుక ఉన్నట్టయితే తప్పకుండా వారికి ధనయోగానికి బలం పెరుగుతుంది. అదేవిధంగా ఆ నక్షత్రాధిపతి కనుక మంచి యోగంలో ఉంటే అది కూడా ధనయోగంగా మనం చూడాలి. ఉదాహరణకి నక్షత్ర పరివర్తన కనుక తీసుకున్నట్టయితే 2nd హౌస్, 5th హౌస్, 9th హౌస్, 11th హౌస్, అలాగే లగ్నము, ఇవన్నీ కూడా ధనయోగానికి చాలా ముఖ్యమైనటువంటి స్థానాలు. 2nd లార్డ్కి 5th లార్డ్కి నక్షత్ర పరివర్తన జరిగింది అనుకుందాం. అంటే 2nd లార్డ్ 5th లార్డ్ నక్షత్రంలో, 5th లార్డ్ 2nd లార్డ్ నక్షత్రంలో ఉండడం, ఇవి కూడా ధనయోగానికి సహకరించేటువంటి పరివర్తనలు. అలాగే లగ్నాధిపతి ఈ స్థానాలతో, ఈ నక్షత్రాధిపతులతో కనుక రిలేషన్లో ఉన్నట్టయితే అది కూడా ధనయోగానికి బలాన్ని ఇచ్చేటువంటి ఒక అంశంగా చూడాలి. ఎందుకంటే కేవలం జన్మ నక్షత్రం నుంచి ఎన్ని మనం ఇన్ఫరెన్సులు తీయకూడదు, ఎన్ని వివరాలను మనం అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేయకూడదు. ఎప్పుడు కూడా ధనయోగం స్టడీ చేసేటప్పుడు ధనయోగం కాంబినేషన్స్ ఉన్నాయా లేదా, అవి నక్షత్రాలతో రిలేట్ అయి ఉన్నాయా లేదా అనేది స్టడీ చేయాలి. అలాగే కొన్ని నక్షత్రాలు ఉన్నాయి, వాటికి గండాంత నక్షత్రాలు అని పేరు. 4 రకాలైనటువంటి రాశులు ఉన్నాయి. అగ్నితత్వము, భూతత్వము, వాయుతత్వము, జలతత్వము. ఇందులో మీనము జలతత్వము, మేషం అగ్నితత్వం. ఈ రెండు ఒకదాని పక్కనే ఉంటాయి. అంటే ఆ జంక్షన్ ఏదైతే ఉందో, బార్డర్, అది కొంత డిస్టర్బెన్స్ని కలిగించేటువంటిది. అందుకే మీనంలో ఆఖరి నక్షత్రమైనటువంటి రేవతి, మేషంలో మొదటి నక్షత్రం అయినటువంటి అశ్విని, ఇవి గండాంత నక్షత్రాలుగా చెప్పారు. అందులోనూ రేవతి 4వ పాదము, అశ్విని 1వ పాదము, ఇవి మరింత ప్రమాదకరం. అంటే రేవతి, అశ్విని ఇవి గండాంత నక్షత్రాలు. అలాగే కర్కాటకంలో ఆఖరి నక్షత్రం ఆశ్లేష, సింహంలో మొదటి నక్షత్రము మఖ, ఇవి గండాంత నక్షత్రాలు. అదేవిధంగా వృశ్చికం, ధనస్సు చూసినట్టయితే వృశ్చికంలో ఆఖరి నక్షత్రం జ్యేష్ఠ, ధనుసులో మొదటి నక్షత్రం మూల, ఇవి గండాంత నక్షత్రాలు. ఇందులో కనుక ధనయోగాలు ఉంటాయి, అవి కొంత బలహీనపడతాయి. ఆ ధనయోగాలను పొందే క్రమంలో చాలా అవరోధాలు, అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోనూ ముఖ్యంగా కేతు నక్షత్రంలో కనుక ఉన్నట్టయితే, ఎందుకంటే గండాంత నక్షత్రాల్లో మొదటి పాదం ఏదైతే ఉందో అది ఎప్పుడు కేతు నక్షత్రాలే. అశ్విని, మఖ, మూల,
వీటిలో కనుక ధనయోగాలు ఏర్పడితే కొంత డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది, అనుకోని సంఘటనలు జరగడం ఇలాంటివి ఉంటాయి. ఇలాంటి సందర్భాలు నక్షత్ర పాత్రను మనం తప్పకుండా స్టడీ చేయాలి. అలాగే రాహు నక్షత్రాలు, కేతు నక్షత్రాల్లో ధనయోగాలు కనుక ఉన్నట్టయితే అవి కూడా కొంతవరకు మనం స్టడీ చేయవలసినటువంటి కాంబినేషన్స్. ముఖ్యంగా కొన్ని గ్రహాలు, ఉదాహరణకి బుధుడు, చంద్రుడు, కుజుడు, రవి ఇవి ధనయోగంలో ఉండి రాహు నక్షత్రంలో కనుక ఉన్నట్టయితే కొంత డిస్టర్బెన్స్ని ఇస్తాయి. బుధుడు రాహుతో ఏ విధంగా సంబంధం పెట్టుకున్నా అనుకోని నష్టాలు, వ్యాపార నష్టాలు, ధన నష్టాలు, బంధువులతో తగాదాలు ఇవన్నీ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆస్తి తగాదాలు ఇవన్నీ కూడా ఉండే అవకాశం ఉంది రాహు నక్షత్రంలో బుధుడు కనుక యోగంలో ఉంటాయి. బుధుడు, చంద్రుడు, కుజుడు, రవి ఇటువంటి గ్రహాలు రాహు నక్షత్రం కొంత ప్రాబ్లమ్స్ ఇస్తాయి. అలాగే కేతు నక్షత్రంలో కూడా బుధుడు, రవి, చంద్రుడు ఈ గ్రహాలు కనుక కేతు నక్షత్రంలో ఉన్నట్టయితే ధనయోగంలో అవి కొంత ప్రాబ్లమేటిక్ రిజల్ట్స్ ఇస్తాయి. ఇది కూడా మనం స్టడీ చేయొచ్చు, అది మనకు కనబడుతుంది. అటువంటి ఒక ఫలితం అనేది, ఆ ధోరణి అనేది మనకి కనబడుతుంది. అలాగే సెకండ్ లార్డ్ ఏ నక్షత్రాధిపతి అయ్యాడు, ధనాధిపతి నక్షత్రం ఏంటి, ఎటువంటి స్థితిలో ఉన్నాడు, ఏ నక్షత్రంలో ఉన్నాడు, అలా ఉండి బలంగా ఉన్నాడా బలహీనంగా ఉన్నాడా, అంటే ఉచ్చలో ఉండడము, కేంద్ర కోణంలో ఉండడము ఇటువంటి స్థానంలో ఉన్నాడా, అలాగే లగ్నాధిపతి ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఎవరి నక్షత్రంలో ఉన్నాడు, ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు. ఇప్పుడు లగ్నాధిపతి కేంద్రంలో ఉండడం అనేది చాలా మంచిది. ఆ తర్వాత కోణం కూడా అంతే మంచిది. దుస్థానాల్లో ఉండడం మంచిది కాదు. లగ్నాధిపతి దుస్థానాల్లో ఉండి పాపగ్రహాల నక్షత్రంలో ఉంటే అది కూడా ప్రాబ్లమ్స్ని ఇస్తుంది. ఈ విధంగా నక్షత్రాల పాత్రని ఈ కోణంలో మనం స్టడీ చేయాలి. మనకి ఎంతో లిటరేచర్ అవైలబుల్గా ఉంది ఈ నక్షత్రాలు ఇటువంటి ఫలితాలను ఇస్తాయి అని. కాబట్టి అది కేవలం జన్మ నక్షత్రానికి ఆపాదించేసుకుని నిర్ణయానికి రాకూడదు. ఒక యోగాన్ని ఇవ్వడంలో ఒక గ్రహం యొక్క పాత్ర, రాశి యొక్క పాత్ర, నక్షత్రం యొక్క పాత్ర తప్పకుండా ఉంటాయి. అయితే వాటిని ఎలా స్టడీ చేయాలనే దాని మీద కొంత మనకు అభ్యాసం కావాలి. వెంటనే కంక్లూషన్కి వచ్చేయకూడదు. ఈ నక్షత్రంలో పుట్టాడు ఫలానా వ్యక్తి అప్పటి ధనయోగం ఉంటుంది, అతనికి జీవితంలో ఏ లోటు ఉండదు అని అనడం కరెక్ట్ కాదు. అలాగే ఒక్కొక్కసారి గ్రహాలు గ్రహయుద్ధంలో ఉంటాయి. 1 డిగ్రీ అంతకంటే తక్కువ దూరంలో 2 గ్రహాలు ఉన్నట్టయితే అవి ఏ నక్షత్రంలో ఉన్నాయి అనే దాన్ని బట్టి కూడా గ్రహయుద్ధం యొక్క ఫలితం ఆధారపడి ఉంటుంది. గ్రహయుద్ధం జరిగినప్పుడు ఒక గ్రహం గెలుస్తుంది, ఇంకో గ్రహం ఓడిపోతుంది. గెలిచిన గ్రహం బలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అలా ఇచ్చే క్రమంలో తీవ్రగ్రహం యొక్క నక్షత్రంలో కనుక ఉండి గ్రహయుద్ధంలో గెలిస్తే ఒడిదుడుకులు ఉంటాయి. ఓడిపోయిన గ్రహము యుద్ధంలో తీవ్రగ్రహం యొక్క నక్షత్రంలో కనుక ఉన్నట్టయితే చాలా ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. వాటి యొక్క మహాదశలు ముఖ్యంగా ఇదొక కోణము. అలాగే కొన్ని గ్రహాలు నైసర్గికంగానే ధనయోగాల్ని ఇచ్చేటువంటి గ్రహాలు చంద్రుడు, శుక్రుడు, గురువు వీరు ప్రధానంగా ధనయోగాలను ఇస్తారు. బుధుడు కూడా స్ట్రాంగ్గా ఉంటే మంచి వ్యాపార వృద్ధిని ఇస్తాడు. అయితే ఈ గ్రహాలు ఏ నక్షత్రాల్లో ఉన్నాయి అని స్టడీ చేయడం చాలా ముఖ్యము. చంద్రుడు ధనయోగంలో ఉన్నాడు, కానీ కేతు యొక్క నక్షత్రంలో కనుక ఉన్నట్టయితే ఇచ్చేటువంటి ధనయోగంలో అవరోధాలు, ఆటంకాలు ఉంటాయి. అలాగే ఫారిన్ బిజినెస్ ద్వారా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లేదా ఫారిన్ ల్యాండ్లో ఉండడము ఇటువంటి వాటి ద్వారా ధనయోగాన్ని ఇస్తాడు కేతు నక్షత్రంలో చంద్రుడు కనుక ఉన్నట్టయితే. ఈ విధంగా నక్షత్ర పాత్రను కూడా మనం చూడవచ్చు. శుక్రుడు కూడా శుభ నక్షత్రాలలో ఉండి ధనయోగాన్ని ఇస్తే చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. శుభగ్రహాలు ఎప్పుడు కూడా ఇటువంటి తీవ్రగ్రహాల నక్షత్రంలో ఉన్నప్పుడు ఆ యోగం ఫలితం కొంత అడల్టరేట్ అవుతుంది, కొంత కల్తీ అవుతుంది, కొంత మారుతుంది. ఆ ఆటుపోట్లు అనేవి మనం గమనించాలి. ఇక పాపగ్రహాలు ఉపచయ స్థానాల్లో ఉంటే చాలా మంచిది. అటువంటి సమయంలో తమకి మిత్రులైనటువంటి గ్రహాల నక్షత్రం ఉన్నట్టయితే ఆ యోగానికి బలం ఏర్పడుతుంది. ఇలా మనము నక్షత్ర పాత్రను తప్పకుండా స్టడీ చేయాలి ధనయోగాల్ని మనం అబ్జర్వ్ చేసేటప్పుడు.
అలాగే ఇందాక చెప్పినటువంటి నక్షత్రాలు కనుక చూసినట్టయితే క్లుప్తంగా ఎటువంటి ధనయోగాలు ఇస్తాడని చూసినట్టయితే అశ్విని నక్షత్రము సాధారణంగా సంపదలను ఇస్తుంది. ఆ వ్యక్తులు కూడా చూడడానికి ఫిజికల్గా అట్రాక్టివ్గా ఉంటారు. నేమ్ అండ్ ఫేమ్ అంటాం, అంటే పేరు ప్రతిష్టలు ఇవి ఇచ్చేటువంటి నక్షత్రము. ఆ కాంబినేషన్స్ కనుక్కున్నట్టయితే కేవలం జన్మ నక్షత్రానికి ఇవన్నీ ఆపాదించవద్దు దయచేసి. అలాగే భరణి, గుప్త నిధుల ద్వారా ధనం సంపాదించడము. ఇలా అనగానే భరణి నక్షత్రం వాళ్ళందరూ నాకు గుప్త నిధులు వస్తాయని అనుకోవద్దు. సీక్రెట్ వెల్త్ అంటే గుప్త నిధిని ఇచ్చేటువంటి కాంబినేషన్ కనుక ఉండి జాతకంలో గ్రహాల కాంబినేషన్ అది కనుక భరణి నక్షత్రంలో ఉన్నట్టయితే తప్పకుండా అటువంటి వాటికి అవకాశం ఉంటుంది. ఆ దశ కనుక వచ్చినట్టయితే ఎటువంటి అవరోధాలు ఉండకూడదు ఆ యోగానికి. ఇక రోహిణి నక్షత్రం, కళల ద్వారా వారికి ఆదాయము, వాటిని సూచిస్తుంది రోహిణి నక్షత్రము. ఒక్కొక్కసారి కొన్ని గ్రహాలు చాలా బలంగా కనుక రోహిణి నక్షత్రంలో ఉన్నట్టయితే చాలా మంచి ఫలితాలను అందుకుంటారు జాతకులు. ధనయోగం రోహిణి నక్షత్రంలో ఉండడం అనేది చాలా మంచిది. పునర్వసు నక్షత్రము, వారికి ఉన్నటువంటి టెక్నికల్ స్కిల్స్, ఇంటెలిజెన్స్ వీటి ద్వారా ధనాన్ని సంపాదించడం సూచిస్తుంది పునర్వసు నక్షత్రము. ఆశ్లేష నక్షత్రం, ఇది బుధుడి నక్షత్రం కాబట్టి కామర్స్, ట్రేడ్, అకౌంట్స్, ట్రేడింగ్, స్పెక్యులేషన్ వీటి ద్వారా ధనాదాయాన్ని పొందడము ఇది సూచిస్తుంది ఆశ్లేష నక్షత్రం. మఖా నక్షత్రం, మఖా నక్షత్రం అంటే కేతు నక్షత్రం, అది వంశ పరంపరను సూచించేటువంటి నక్షత్రం. ఎందుకంటే సింహరాశిలో మొదటి నక్షత్రం మఖ. సింహరాశి అనేది రవి యొక్క ఇల్లు, అది పితృదేవతను సూచించేటువంటి స్థానం. 5th, 9th 2 కూడా. ఆ విధంగా చూసినప్పుడు మఖా నక్షత్రం అనేది ఇన్హెరిటెన్స్ నుంచి లాభం, అంటే వంశపారంపర్యంగా ఉన్నటువంటి ఆస్తి ద్వారా లబ్ధిని పొందడము ఇటువంటి వాటిని సూచిస్తుంది మఖా నక్షత్రం. దాన ధర్మాలు చేస్తూ ఉండడం ఇటువంటి నేచర్ ఉంటుంది. అంటే పెద్దలు చేసినటువంటి దాన ధర్మానికి ఫలితాన్ని వీళ్ళు అనుభవిస్తుంటారు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక స్వాతి నక్షత్రం, స్వాతి అంటేనే రాహు నక్షత్రము, తులారాశిలో, అంటే వైభవాల్ని సంపదల్ని కోరుకునేటువంటి తత్వాన్ని సూచించే రాశి తులారాశి. ఇటువంటి స్వాతి నక్షత్రంలో కనుక యోగం ఏర్పడినట్టయితే వారికి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ద్వారా మంచి ధనాదాయము, బిజినెస్ మ్యాన్గా ఒక పెద్ద ఆర్గనైజేషన్కి సీఈఓగా ఉంటూ తనకంటూ ఒక ఇమేజ్ బిల్డప్ చేసుకుని ధనాన్ని సంపాదించడం ఇటువంటి వాటిని సూచిస్తుంది స్వాతి నక్షత్రం. అలాగే చిత్తా నక్షత్రం, ఇది 2 రాశుల్లోనూ ఉంటుంది, కన్యాతుల. ఇది కూడా వ్యాపారం నుంచి ధనాన్ని సంపాదించడం అనేది చూపించే నక్షత్రం. ఎందుకంటే కన్యారాశి బుధుడిల్లు, అసలు స్వభావంగా కుజుడు ఒక బిజినెస్ పర్సన్, ప్రాక్టికల్గా ఉండేటువంటి గ్రహము కుజుడు. ముక్కుసూటిగా ఉంటారు, వారికి లౌక్యం తెలియదు, ఎంతసేపు బిజినెస్లో ఎలా సక్సెస్ అవ్వాలి అనేటువంటి మెంటాలిటీ ఎక్కువగా ఉంటుంది. కుజుడికి ఆ లక్షణం ఉంది. కుజుడు యొక్క ఈ కోణాన్ని చాలామంది పరిశీలించరు. కాబట్టి బిజినెస్ మ్యాన్గా సక్సెస్ అవ్వాలంటే కుజుడు చాలా హెల్ప్ చేస్తాడు. అటువంటి చిత్తా నక్షత్రంలో కనుక మంచి గ్రహాలు ఉన్నట్టయితే తప్పకుండా అద్భుతమైన ధనయోగం ఇస్తుంది. జ్యేష్ఠ నక్షత్రం, ఇది బుధుడి నక్షత్రం. ఇది కూడా ధనాదాయాన్ని బాగా ఇచ్చేటువంటి నక్షత్రంగానే మనం చూడాల్సి ఉంటుంది. వ్యాపారంలో సక్సెస్కి మంచిది జ్యేష్ఠ నక్షత్రం. ఉత్తరాభాద్ర నక్షత్రం శని యొక్క నక్షత్రము, మీనరాశిలో. ఇది కూడా మంచి ఫినాన్షియల్ స్టేటస్ని, బిజినెస్ సక్సెస్ని, అంటే తెలివితేటల ద్వారా తమ తెలివితేటలనే పెట్టుబడిగా పెట్టి ధనాన్ని సంపాదించడం ఇటువంటి వాటిని సూచించే నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం. అలాగే సడన్ వెల్త్ అంటే ఆకస్మిక ధనలాభాన్ని సూచించే నక్షత్రాలు కొన్ని ఉన్నాయి. అశ్విని, భరణి, పుష్యమి, మఖ, ఉత్తర ఫల్గుని అంటే ఉత్తర అంటాము. ఇవన్నీ కూడా ఆకస్మిక ధనలాభాన్ని సూచిస్తాయి. రేవతి, ఉత్తరాభాద్ర, స్వాతి ఇవి కూడా ఆకస్మిక ధనలాభాన్ని సూచిస్తాయి ఆ కాంబినేషన్స్ కనుక ఆ నక్షత్రాల్లో ఉన్నట్టయితే. అనురాధ నక్షత్రం కూడా ఆ మాటకి, ఎందుకంటే అనురాధ నక్షత్రం ఉండేది వృశ్చిక రాశిలో, అది కాలపురుష చక్రంలో 8th హౌస్ అనేటువంటి వృశ్చిక రాశి, అందులో అనురాధ ఉంటుంది. అంటే సడన్ వెల్త్, గుప్త నిధులు. 8th హౌస్ అంటేనే సడన్ యాక్టివిటీస్, హిడెన్ యాక్టివిటీస్, అంటే గుప్త నిధులు దొరకడం, లేదా అంతవరకు తనకు తెలియనటువంటి ఒక ఆస్తి దాన్ని కలిసి రావడము, సడన్గా ధనం రావడము, ఇవన్నీ సూచిస్తుంది అనురాధ నక్షత్రం కూడా. ఈ విధంగా నక్షత్రాల యొక్క పాత్రని ఈ కోణంలో మనం స్టడీ చేయాలి తప్ప కేవలం జన్మ నక్షత్రానికి ఆపాదించుకుని ఇవన్నీ నాకు ఉంటాయని అనుకోవడం
పొరపాటు. తప్పకుండా నక్షత్రాల యొక్క పాత్ర మాత్రం ఉంటుంది ధనయోగాలు ఇవ్వడంలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.